సడన్గా ఆగిపోయిన చిన్నమ్మ ప్రమాణ స్వీకారం, బీజేపీ నాయకత్వం వైపు అనుమానపు చూపులు, శశికళపై పెరిగిన వ్యతిరేకుల స్వరం, తమిళ రాజకీయాల్లో సడన్గా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నమ్మ కళ కలగానే మిగిలిపోతుందనే ఆందోళన ఆమె అభిమానుల్లో వ్యక్తమవుతుంది. ఆమె ఆ పదవికి అర్హురాలు కాదని వ్యతిరేక వర్గం చిరుబురులాడుతుంది. తమిళనాడులో ఏం జరుగుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చిన్నమ్మ అమ్మ కావాలనుకుంది. సరే అన్నారు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు. తానెప్పుడూ టెంపరరీ సీఎంనని భావించే పన్నీరు సెల్వం పదవికి మళ్లీ గుడ్ బై చెప్పారు. అమ్మ ఇంట్లోనే రాజీనామా లేఖ రాసి గవర్నర్కు పంపారు. ఎమ్మెల్యే కాకపోయినా చిన్నమ్మను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అంతా సాఫీగా సాగిపోయింది. చిన్నమ్మ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదిక, ముహూర్తం ఖరారైపోయాయి. కానీ అంతలోనే ట్విస్ట్. గవర్నర్ చెన్నైలో అందుబాటులో లేరు. శశికళ సీఎం కావడం కేంద్రంలోని బీజేపీకి ఇష్టం లేదనే ప్రచారం సాగుతున్న క్రమంలో గవర్నర్ అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మెజారిటీ పార్టీ ఎన్నుకున్న నాయకుడు లేదా నాయకురాలు ముఖ్యమంత్రి కావడం రివాజు. కానీ తమిళనాట మాత్రం రాజకీయ పరిణామాలు భిన్నంగా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో సుప్రీంకోర్టు వచ్చే వారం తీర్పు చెప్పనుంది. ఆ కేసులో జయలలితతో పాటు శశికళ కూడా ఉన్నారు. ఆ తీర్పు ఎలా ఉంటుందోననే ఆలోచనతోనే ప్రమాణ స్వీకారాన్ని గవర్నర్ వాయిదా వేశారనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ కేసులో ఆమెకు శిక్ష పడితే 6 ఏళ్ల పాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఈ క్రమంలో ఒకవేళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయిస్తే ఇబ్బంది ఎదురవుతుందనే భావనకి గవర్నర్ విద్యాసాగర్ రావు వచ్చి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాంగపరంగా శశికళ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ రాజకీయ కోణంలో మాత్రం మెలికలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రమాణ స్వీకారం వాయిదా పడడంతో శశికళపై ఆరోపణలు జోరందుకున్నాయి. తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ పాండ్యన్ శశికళకు సీఎం అయ్యే అర్హత లేదని సంచలన ప్రకటన చేశారు. అమ్మ మరణం వెనుక శశికళ హస్తముందనే అనుమానాల్ని పాండ్యన్ వ్యక్తపరిచారు. అటు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా రంగంలోకి దిగారు. మేనత్త మరణంపై అపోలో డాక్టర్లు చెప్పిన వివరణ సరిగ్గా లేదని ఆమె అన్నారు. త్వరలో పార్టీ ఏర్పాటు చేసి తన మేనత్త నియోజకవర్గం రాధాకృష్ణ నగర్ నుంచి పోటీ చేస్తానని దీపా ప్రకటించారు. అటు విపక్షం డీఎంకే స్వరము పెరిగింది. శశికళను ప్రజలు ఎన్నుకోలేదని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆరోపించారు. తమిళనాట రాష్ట్రపతి పాలన విధిస్తే బెటర్ అనే సూచన చేశారు. ప్రధాని మోదీని కలిసి తమిళనాడు పరిణామాలు చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ శశికళకు తమిళనాడు సీఎం అయ్యే యోగం ఉందా? గవర్నర్ ఆలోచన సరైనదేనా? తమిళనాడులో రాజకీయంగా ఏం జరగబోతోంది? ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు, రాజ్యాంగం అంగీకరిస్తుంది. కానీ శశికళ మాత్రం ప్రమాణ స్వీకారం చేయలేకపోతుంది. పెద్ద ఎత్తున అనూహ్య రాజకీయ పరిణామాలన్నీ తమిళనాడులో సంభవిస్తున్నాయి. దీనికి సంబంధించి డిస్కషన్లోకి వెళ్దాం. ముందుగా చెన్నై నుంచి ద్రవిడ దేశం పార్టీ నాయకులు కృష్ణారావు గారు లైన్లో ఉన్నారు. కృష్ణారావు గారు, ఈ ఉదయం 8:45 శశికళ ప్రమాణం స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చెన్నై సెంట్రల్ వర్సిటీ సెంటినరీ హాల్ కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ ఎందువల్ల శశికళ ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు? కారణం ఏంటి సార్? గవర్నర్ గారు ఇంత క్రితమే ఆయనకు ఒక షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉండిందండి. కోయంబత్తూరు, తర్వాత ఊటీ, ఆ తర్వాత ఈ సందర్భంలో వీళ్ళు అనుకోకుండా ఇక్కడ సమావేశం జరపటం, ఆ సమావేశంలో శశికళ గారిని ఏకగ్రీవంగా శాసనసభ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగిందనమాట. ఆ యొక్క తీర్మాన పత్రాన్ని గవర్నర్ ఆఫీస్కి పంపించినప్పుడు గవర్నర్ గారు లేరు. ఆ పత్రాన్ని తర్వాత గవర్నర్ గారికి తెలియపరచడం జరిగింది. కానీ వారు వేరే యొక్క ప్రోగ్రాములో కోయంబత్తూరు ఉండటం జరిగింది. ఈ ప్రోగ్రాం అయిన వెంటనే ఢిల్లీలో ఒక కేంద్ర మంత్రి గారి వాళ్ళ కుమారుడి యొక్క వివాహం ఉన్న సందర్భంగా వారు ఢిల్లీకి వెళ్ళారు. ఈ సందర్భంలో ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సంభవించడం జరిగింది. కానీ
గవర్నర్ గారికి తెలియపరిచి వీళ్ళ ప్రోగ్రామ్ని ఈ ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పని వీళ్ళు అనుకోవడం జరిగింది. కానీ దీనికి గవర్నర్ గారి యొక్క ఆఫీస్కి ఎటువంటి సంబంధం లేకపోవడం వల్ల ఈ గ్యాప్ రావడం జరిగిందండి. అందువల్లనే ఈరోజు అనుకున్న పదవి ప్రమాణ స్వీకారం పోస్ట్పోన్ కావడం జరిగిందండి. కృష్ణారావు గారు గ్యాప్ అంటున్నారు, అంటే ఒక ఎమ్మెల్యేలందరూ కలిపి పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకురాలుగా శశికళని ఎంపిక చేసుకున్న ఒక రాజ్యాంగపరమైన ప్రక్రియ అక్కడ ముగిసింది. ఎమ్మెల్యేలు చేసిన తీర్మానాన్ని స్వీకరించడానికి గవర్నర్ అందుబాటులో లేరు. ఇది కృత్రిమంగా వచ్చిన గ్యాపా లేకపోతే అనూహ్యంగా అందులో ఏమైనా ట్విస్ట్ ఉందంటారా? పొలిటికల్ ట్విస్ట్ ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు సార్. ఇంత క్రితమే గవర్నర్ గారి యొక్క ప్రోగ్రాము ఖరారు కావడం జరిగింది. ఆ ప్రోగ్రాం ప్రకారం వారు కోయంబత్తూరులో ఉన్నారు, ఊటీ ప్రోగ్రాం ఉండింది. అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు హడావుడిగా ఈ యొక్క సమావేశం జరిపి మనకు రాయపేటలో ఉన్నటువంటి అన్నాడీఎంకే కార్యాలయంలో శశికళ గారు ఎన్నుకొని ఆ తీర్మాన పత్రాన్ని గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఓ పన్నీర్సెల్వం కూడా రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా యొక్క పత్రం యొక్క విషయాన్ని గవర్నర్ గారికి తెలియపరచడం జరిగింది. గవర్నర్ గారు కూడా దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. కానీ మళ్ళా నేను తదుపరి ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం జరిగే వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని పన్నీర్సెల్వం గారికి గవర్నర్ గారు, వారి ఒక సీనియర్ నాయకులు బీజేపీలో ఇంతకుముందు ఉండేవారు, కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు, అన్ని రాజ్యాంగం కూడా వివరంగా తెలిసిన ఆయన, వారు విద్యాసాగర్ రావు గారు నేను వచ్చేవరకు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగాలని పన్నీర్సెల్వం చెప్పడం జరిగింది. అంతేగాని మీరు చెప్పిన ప్రకారం ఢిల్లీ నుంచి చెన్నై రావాల్సిన విమానం ముంబై వెళ్ళిపోయింది. అదే విమానం చెన్నై కూడా రావచ్చు. అంటే గవర్నర్ గారు నేరుగా ముంబై కాకుండా చెన్నై రావచ్చు. నంబర్ 1, పన్నీర్సెల్వం రాజీనామా లేఖ తీసుకున్న గవర్నర్ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేసిన తీర్మానాన్ని మాత్రం తీసుకోలేకపోయారు. ఈ రెండు కీలక అంశాలు ఉన్నాయి. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి రవి గారు. అదే సార్ జరిగిందని మనం భావించలేదు. కృష్ణారావు గారు మీరు లైన్లో ఉండండి. దీని వెనక తప్పకుండా రాజకీయ కారణాలు కూడా ఉండాలి. మీరు అన్నట్టుగా శ్రీహరి ఇప్పుడు ఆయన రాజీనామా ఆమోదించడానికి దొరికిన వ్యవధి, ఇచ్చిన సమయం దీనికి ఎందుకు కుదరలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇంకోటి, ఒక రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా కలిసి ఎన్నిక చేశారు, ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగ శూన్యత రాకుండా కాపాడడం కంటే గవర్నర్ చేసేటటువంటి ఇంకా మహత్తర కార్యం ఏముంటుంది? గవర్నర్ చేసే పనే ప్రధానంగా సంతకాలు పెట్టడం, ప్రమాణ స్వీకారాలు చేయించడం. ఇందులో రెండో పనే ఇక్కడ ముఖ్యమంత్రి స్థానమే శూన్యత ఏర్పడినప్పుడు ఒక భాగాన్ని ఆమోదించి ఇంకో దాన్ని ఇలా పెట్టడం ద్వారా తప్పకుండా ఇక్కడ బీజేపీ వ్యవధి తీసుకుంటుంది, ఆలోచిస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఒకవేళ 2 రోజుల తర్వాత చేసి ఉండొచ్చు, చేస్తే మీ జోస్యాలని తప్పయ్యారు అనుకోవచ్చు. కానీ 2 రోజుల్లో ఏం జరిగింది అన్న ప్రశ్న కూడా మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒక నిమిషం. జయలలిత ఆసుపత్రిలో అండి మధ్యలో జోక్యం తప్పు కనుకోబాకండి. చెప్పండి. ఏంటంటే మన విద్యాసాగర్ రావు గారు చాలా రాజకీయ అనుభవం గలవారు, చాలా నిదానమైన వ్యక్తి, ఆలోచన పరుడు అనమాట. అదే రవి గారు కూడా అదే చెప్తున్నారు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. నేను విద్యాసాగర్ రావు మీద ఏం వ్యాఖ్యానాలు చేయలేదు. కానీ ఒకటైతే చెప్తున్నా, గవర్నర్ చేయాల్సిన పనులు ప్రధానంగా 2 ప్రమాణ స్వీకారాలు, రెండవది రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాటిని ఆమోదించడం, సంక్షోభం ఏదైనా వస్తే కేంద్రానికి నివేదించడం. ఇక్కడ సంక్షోభ సృష్టికే గవర్నర్ కారణం అవుతున్నారన్న ఒక సందేహం కూడా ఇక్కడ కలుగుతుంది. దీనికి కారణం ఏంటి? ఇంకోటి, జయలలిత ఆసుపత్రిలో చేరిన రోజు నేను రాసా, అప్పుడు ఎక్కడో ఐసీయూలో ఉంది. జయలలిత మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం, రాజకీయ విలువలు కూడా ఐసీయూలో జరిగాయి. ఏం జరిగింది ఇప్పటికి కూడా తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక నిగూఢత దీని మొత్తాన్ని దట్టంగా ఆవరించి ఉంది. ఇప్పుడు అంత హఠాత్తుగా ఆమెను ఎందుకు తీసుకున్నారంటే శశికళ, జయలలిత, ఆమె సంబంధాలు, ఆమె నేపథ్యం, ఆమె ఏ విధంగా ముఖ్యం ఇప్పుడు నాయకురాలుగా ఎన్నికయ్యారన్నది ఒక భాగం. దీనిలో ఒక భాగాన్ని ఆమోదించిన
గవర్నర్ రెండో భాగాన్ని ఎందుకు తొక్కిపట్టి అనిశ్చితి కొనసాగిస్తున్నారు. నేను చెప్పదలుచుకుంది, ఆయన రాజ్యాంగ కోవిదులు అనుభవజ్ఞుడైతే ఫలానా కారణం వల్ల రావడం లేదని రాజ్భవన్ నుంచి అధికార ప్రకటన, ఇంతవరకు అధికార ప్రకటన లేదు కదా. రాజ్భవన్, రాష్ట్రపతి భవన్ కూడా ప్రకటనలు చేస్తుంది ఏమని, తదుపరి అయ్యే వరకు కూడా సమయం కావాలన్నారు, లేకపోతే 2 రోజులు తిరిగి వచ్చా, అట్లాంటివి ఏం లేవు మన మీడియా ఊహాగానాలు తప్పితే. ఇంకా మూడో విషయం, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, దాని మీద వారం రోజులు, దానికి దీనికి నిజానికి ప్రత్యక్ష సంబంధం ఏం లేదు. శశికళ నేపథ్యం, అనుమానాస్పద వ్యవహారం, అవినీతి కేసుల్లో ఆమె కూడా ఉండడం, ఇదంతా ఒక అంశం. కోర్టు రేపు ఏమైనా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కాబట్టి కోర్టు ఏదో చెప్పే వరకు మేము ఆగుతామని చెప్పడానికి గవర్నర్ కానీ కేంద్రానికి కానీ ఇక్కడేం అధికారం లేదు. అలాగే జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి జోక్యం చేసుకోవాల్సిన అవసరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారికి ఎంత మాత్రం లేదు. పరామర్శించవచ్చుంటే అది వేరే విషయం. అప్పుడొక రాజకీయ పరివర్తన జరిగింది, ఇప్పుడు ఒక రాజకీయ పరివర్తన జరిగింది. అప్పుడు ఒక పాత్ర, ఇప్పుడు పాత్ర ఏమో, ఇప్పుడు కూడా పాత్ర క్రియాశీలంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా ఒకటి పార్టీల అంతర్గత ఒకటి నిజమండి, వారసత్వ రాజకీయాల్లో ఒక వికృతమైనటువంటి అధ్యాయం శశికళ ఎంపిక. ఇంకా అందులో నాకేం రెండు అభిప్రాయాలు లేవు. రకరకాల వారసత్వాలు భారతదేశంలో చూసాం, కానీ రాజకీయాల్లో సీఎం పీఠం మీద ఎవరు ఉండాలి, ఎట్లాంటి వ్యక్తులు ఉండాలి, ప్రాసెస్ అదొక చర్చ. ఇప్పుడు చర్చ ఒక ఎమ్మెల్యేలు రెండో మాట రాజ్యాంగబద్ధంగా కేంద్రం మీరు ఎందుకు ఆపుతున్నారు? ఇటీవల కాలంలో బహుశా మన జంధ్యాల శేఖర్ గారు కూడా చాలా కేసులు, అన్ని కేసులు ఆయనే ఉన్నట్టున్నారు. ఉత్తరాఖండ్లో కానీ అరుణాచల్ ప్రదేశ్లో కానీ ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు కేంద్రం యొక్క ప్రత్యక్ష జోక్యం, ప్రత్యక్ష పాత్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద శాసనసభల్లో పెరుగుతుంది అనేది అయితే కనిపిస్తుంది. అది మాత్రం ఆరోగ్యకరం కాదు. రవి గారు, ఇప్పటివరకు గవర్నర్కి అంటే ఈ సబ్జెక్టు శశికళ ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంలో ఆవిడ ఎలా ఉంది, ఆవిడ గత చరిత్ర కనుక మనం పరిశీలిస్తే కృష్ణారావు గారు, అనేక రాష్ట్రాల్లో రాజ్యాంగ సంక్షోభం వచ్చిన పరిస్థితులు, గవర్నర్ గారు అనేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి, చరిత్ర చెప్తుంది. కానీ తమిళనాడు రాష్ట్రంలో ఆ క్లిష్ట పరిస్థితే లేదు ప్రస్తుతం. సార్ మీరు దాని నుంచి మీరు చెప్తున్న విషయాలు చాలా మీడియాలో చదువుతుంది. ఎంజి రామచంద్రన్ పోయిన తర్వాత కొత్త కూడా కాదు కదా జరిగింది. కృష్ణారావు గారు, ఒక ఆర్టికల్ 356 కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విచక్షణ అధికారానికి ఎక్కువ గురైంది కూడా తమిళనాడు రాష్ట్రం. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? కృష్ణారావు గారు, రాజ్యాంగం ఏం చెప్తుంది? జయలలిత తర్వాత కృష్ణారావు గారు, శశికళ గారు ఎన్నుకోవడం జరిగింది. రైట్. సుప్రీం వారు ఏం చెప్తున్నారు? అంత క్రమశిక్షణ ఉంటే అసలు హత్య చేశారు. ఒక మాట, జయలలిత అసలు ప్రాణం తీశారని ఆరోపణలు చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. కాబట్టి కృష్ణారావు గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీరు లైన్ లో ఉండండి. రైట్ రవి గారు, యాక్చువల్గా గవర్నర్కి అంటే నేను ఈ డిస్కషన్ వచ్చిన తర్వాత లెజిస్లేచర్ పార్టీ నాయకురాలుగా ఆమె ఎన్నికైన తర్వాత అనేక రకమైన కోణాల్లో చర్చ జరుగుతున్న సందర్భంలో కొంత నాయకులు గవర్నర్కి ఒక విచక్షణ అధికారం ఉంటుంది. మాజీ కేంద్ర సీనియర్ మంత్రి చిదంబరం కూడా అదే మాట అన్నారు. మీరు ఆహ్వానించేటప్పుడు ఈ కేసును కూడా పరిగణలోకి తీసుకోండి, లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తే మళ్ళీ రాజ్యాంగపరమైన కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాటిని పరిగణలోకి తీసుకొని మీరు ఆహ్వానించేటప్పుడు ఒక నిర్ణయం తీసుకొని అని చెప్పి ఒక రకమైన చర్చ డిస్కషన్. నిజంగా గవర్నర్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి విచక్షణ అధికారాలు ఏమైనా ఉన్నాయా? గవర్నర్కి అసలు రెసిడ్యువల్, అసలు ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ అన్నీ అయిపోయిన తర్వాత లెజిస్లేటివ్లో కూడా ఆయనకేం లేదు. రెసిడ్యువల్ పవరు, దే ఆర్ కాల్డ్ నామినల్ హెడ్స్. గవర్నర్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ నామినల్ హెడ్స్, దే ఆర్ నాట్ అబ్సల్యూట్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్. నెంబర్ 1. నెంబర్ 2, నరేంద్ర మోడీ గారు 2000 సంవత్సరంలో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయనే ఎమ్మెల్యే కాదే, ఆయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు. దేవగౌడ గారు ఆయనేం కాదే ఆయన అయినప్పుడు, రాబ్రీదేవి కాదే ఆయన అయినప్పుడు. ఆ రోజున మీకేమీ లేని అభ్యంతరాలు పివి నరసింహారావు కాదే ఆ రోజున అయినప్పుడు. ఆ రోజున లేని అభ్యంతరాలు ఉన్నట్టుండి గవర్నర్కు వచ్చేస్తాయి. విచిత్రమైన పరిణామం ఏంటంటే, జల్లికట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. జల్లికట్టు జడ్జిమెంట్ని వెళ్ళి అడిగితే జల్లికట్టు జడ్జిమెంట్ వారం రోజుల తర్వాత చెప్పండి జల్లికట్టు అయ్యేదాకా అంటే సుప్రీంకోర్టు దాన్ని ఎక్స్టెండ్ చేసేస్తుంది.
ఇక్కడ ఉన్నటువంటి దుష్యంత్ అనే ఒక అడ్వకేటు లేచి నుంచుని మీరు ఒక జడ్జిమెంట్ చెప్పాలి సార్, మేలో మీరు రిజర్వ్ చేశారు అంటే అవునవును వెంటనే వారం రోజుల్లో చెప్పేస్తారని ఆ జడ్జి గారు అంటారు. ఘోష్ అనే ఒక జడ్జి గారు. అంటే విచిత్రమైన, అంటే ఇది ఈ ప్రభావం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుందని ప్రజలందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఒక లెజిస్లేచర్ పార్టీ అందరూ కూర్చుని, అంటే ప్రజలందరూ, అంటే మనకి ప్లెబిసైటు లేకపోతేనేమో అందరూ కలిసి ఓటేసి అక్కడ లండన్లో యూరోప్ నుంచి విడిపోవాలా లేదా బ్రెక్సిట్, ఇవన్నీ మనం అందరూ ప్రజలందరూ ఓటేయరు. ఇక్కడ ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 200 మంది 2 లక్షల మంది ఒక ఎమ్మెల్యేను ఎన్నుకుని పంపించేది. ఎందుకంటే ఎమ్మెల్యేలు కనుక లోపల పాస్ చేస్తే అది ప్రజలందరి తరఫున పాస్ చేసినట్టు. ఈ లెజిస్లేచర్ పార్టీ అందరూ కూర్చుని మా లీడర్ ఇవి అని చెప్పి ఎన్నుకున్న తర్వాత అసలు గవర్నర్ ఎవరండి? ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఏజెంట్కి ఏం పని ఉంటుందండి? ప్రిన్సిపల్కే పని లేదు. అసలు ఫెడరల్ స్ట్రక్చర్లో సెంట్రల్ గవర్నమెంట్కే పని లేదు. నా స్టేట్లో నేను నా ముఖ్యమంత్రి ఎవడో నేను ఎన్నుకున్న నా ఎమ్మెల్యేలు నన్ను నిర్ణయిస్తారు. గవర్నర్ పర్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్టికల్ 164, ఆర్టికల్ 163 కింద. 164లో ముఖ్యమంత్రి తనను అపాయింట్ చేసుకున్న తర్వాత గవర్నర్ ద్వారా తన సహచరులను మంత్రులను అపాయింట్ చేయమని రికమెండ్ చేస్తే తీసుకోవాలి. 163 కింద ఏంటి? క్యాబినెట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ క్యాబినెట్ గవర్నర్ పనిచేయాలి. వేటిల్లో అవి మిగిలిన అదర్ విషయాల్లో ఆయనకి లెజిస్లేచర్ కానీ లెజిస్లేచర్ పాస్ చేసిన లాలో కానీ ఏ విధమైన అధికారాలు కానీ ముట్టుకోవడానికి. రవి గారు లేదు, గవర్నర్కి ఒక విచక్షణ అధికారం ఉంది. రాజ్యాంగపరంగా ఆయనకి ఇలాంటి కీలక సమయాల్లో, అంటే ఈ అధికార మార్పిడి, నాయకత్వ మార్పిడి జరిగే సమయంలో తనకు తానుగా నిర్ణయం తీసుకుని ఒక విచక్షణ అధికారం ఉందని ఒక కొత్త వాదన వస్తుంది. ఈ విచక్షణ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగం ఇచ్చిందా లేకపోతే వాళ్ళు ఊహించుకొని? చాలా తప్పు. కారణం ఏంటంటే ఒకవేళ కనుక 356 ఇంపోజ్ చేయాలి అంటే క్యాబినెట్ ఇచ్చిన ఒక ఇవి తీసుకుని తీసుకున్న దాని మీదే ఆధారపడకుండా తను విచక్షణ చేయాలనే తప్ప మిగిలిన విషయాల్లో కాదు ఆయనకి. మీకు ఉత్తరాంచల్లో ఇట్లాగే చేసి మొట్టికాయలు పడ్డాయి, అరుణాచల్లో చేసి మొట్టికాయలు పడ్డాయి. అరుణాచల్లో 44 మందిలో 43 మందిని తీసుకుని వెళ్ళిపోయి బీజేపీలో కలిపేసుకుని రాజ్యం స్థాపిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ పన్నీర్ సెల్వం అనే ఒక డిఫెక్టార్, ప్రాక్టికల్గా నేను చెప్పదలుచుకున్నాను, ఇతనితో వాళ్ళు కొల్యూషన్ పెట్టుకుని ఈ పన్నీర్ సెల్వాన్ని తీసుకెళ్ళిపోదాము, మొత్తం ఏఐడిఎంకేని ఖతం చేసేసి మా రాజ్యం స్థాపిద్దామని ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఈవిడ శశికళ అనే ఆవిడ పార్టీని రక్షించుకోవడానికి ముందుకొచ్చి పన్నీర్ సెల్వాన్ని ఆగమంది. పన్నీర్ సెల్వం ఎందుకు రిజైన్ చేశాడు? ఒకవేళ అతను పవర్ ఉండి ఈ మొత్తం ఎమ్మెల్యేలో కనుక పవర్ ఉంటే ఎందుకు రిజైన్ చేశాడు? రిజైన్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా మేఘాల మీద అతని రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారు గవర్నర్ గారు. ఎందుకు చేశారు అంటే ఇప్పుడు ఆయనకి తెలియదా రేపు పొద్దున శశికళ రిజిగ్నేషన్ చేస్తుందని అప్పటికప్పుడే తెలుసు. అప్పటికప్పుడే తెలిసినప్పుడు చెయ్యకపోతే ఏమవుతుంది? మనకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రోసయ్య గారిని ముఖ్యమంత్రి చేయడానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అనే న్యూస్ను కూడా దాదాపుగా ఆపి 24 గంటలు రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, ముఖ్యమంత్రి లేరని చెప్పి ఈ మంత్రివర్గం అంతా పోతుంది, రేపు పొద్దున అంతా కాన్స్టిట్యూషన్ కెలామిటీ వస్తుందని దాన్ని ఆ రకంగా ఆపుకుని ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించుకుని జగన్మోహన్ రెడ్డి గారితో రోసయ్య గారిని ప్రపోజ్ చేయించుకున్న తర్వాత అప్పుడు ఓవరాల్గా డిక్లేర్ చేసుకుని అన్ని సెటిల్మెంట్లు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని డిక్లేర్ చేసి ఇమ్మీడియట్గా రోసయ్య గారిని తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి ఒక రాజ్యాంగము, తమిళనాడుకి ఇంకో రాజ్యాంగం ఉంటుందండి. ఈ రకమైన దుర్మార్గం కార్యక్రమాలు చేసి అరుణాచల్లో, ఉత్తరాఖండ్ లో కూడా ఇటువంటి దుర్మార్గమైన రాజకీయాలు చేశారు. అక్కడ నేను ఆర్గ్యూ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, గౌహతిలో నేను ఆర్గ్యూ చేస్తున్నాను, అరుణాచల్లో నేను ఆర్గ్యూ చేస్తున్నాను. ఈ రకమైన పనులు చేస్తే రాజ్యాంగం మీద వీళ్ళకి ఏమాత్రం విలువ ఉంది? ఈ గవర్నర్ల వ్యవస్థ చప్రాసి వ్యవస్థ కంటే నీచంగా తయారైందని చెప్పుకోవాలి. ఉన్న ఫలాన్ని జయించారండి. మీరు చెప్పేది రెండోసారికి, జగన్మోహన్ రెడ్డి చేయడం అది రెండోసారి. ఒకసారి చిన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందు కాస్త బ్రేక్ తీసుకున్నా, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ. వెల్కమ్ బ్యాక్. తమిళనాడు పరిణామాలపై డిస్కషన్ కొనసాగుతుంది. చిన్నారెడ్డి గారు, ఏం జరుగుతుంది అసలు దేశంలో? అనేక రాష్ట్రాల్లో ఈ శాసనసభ వ్యవహారాల్లో వేలు పెట్టడం ద్వారా, అనేక ప్రభుత్వాల్లో వేలు పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక సమైక్య స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కిందకి లాగేస్తుంది, కాస్త దిగజారుస్తుంది. రాజ్యాంగాన్ని ఏ దశలో పట్టించుకోలేదని ఒక రకమైన ఆరోపణ మీ పార్టీ నుంచి కూడా వస్తుంది. తమిళనాడు వ్యవహారానికి సంబంధించి అలాంటి జోక్యమైనా మీకు కనిపించిందా? అంటే జయలలిత మరణం దగ్గర నుంచి ఇప్పటి వరకు
అలాంటి జోక్యం ఈ ఫెడరల్ స్ట్రక్చర్కి ఒక భంగం కలిగించే ధోరణి కనిపించిందా మీకు ఏమైనా? తమిళనాడు రాజకీయాల్ని నేను ప్రత్యక్షంగా 4 సంవత్సరాల పైబడి నేను చూస్తూ ఉన్నా. ఎందుకంటే ఏఐసిసి కార్యదర్శిగా నేను తమిళనాడు పాండిచేరి ఇన్ఛార్జిగా ఉన్నాను. తమిళనాడులో అన్నా డిఎంకే ఈ 2 పార్టీలకే హోరాహోరీగా ఎప్పుడు పోటీ జరుగుతూ ఉంటుంది. మిగతా కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత బీజేపీ, మిగతా పార్టీలన్నీ కూడా ఒక నామమాత్రంగా మిగిలిపోయాయి. జయలలిత అకాల మరణం తర్వాత బీజేపీకి పెద్ద ఆశ పుట్టింది ఈ రాష్ట్రంలో పాగా వేయాలని. అందుకనే విద్యాసాగర్ రావు గారు అంటే చాలా చురుకైనటువంటి వ్యక్తి, ఎవరం కాదనం. వాళ్ళు అంటే క్రియాశీలక రాజకీయాల్లో ఉండాల్సినటువంటి వ్యక్తిని ఇలా గవర్నర్ చేసినారు. అందుకని అలాంటి వ్యక్తి అలాంటి క్రియాశీలక రాజకీయాలు గవర్నర్గా చూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఈ తమిళనాడులో ఉండేటువంటి అన్నా డిఎంకేని వాళ్ళ పక్షాన్ని చేర్చుకొని క్రియాశీల రాజకీయాల పట్ల తనకి ఇంకా ఆ ప్రేమ తగ్గిపోలేదు. ఆ ప్రేమని గవర్నర్ పదవిలో చూపించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన వాస్తవంగా కూడా చాలా యాక్టివ్ పర్సన్. ఎవరో ఎక్స్పెక్ట్ చేయలే ఇంత చిన్న వయసులో వారు గవర్నర్ అవుతారని. అది కూడా మహారాష్ట్ర గవర్నర్ చేయడం, ముంబైలో వారిని గవర్నర్గా ఉంచడం, దాని తర్వాత తమిళనాడు కూడా వారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం, జయలలిత చనిపోయిన తర్వాత వారు యాక్టివ్ రోలు అక్కడ ప్లే చేయడం మొదలుపెట్టినారు. అందుకనే అదే కాకుండా రేపు రాష్ట్రపతి ఎన్నిక రాబోతూ ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో వితిన్ బీజేపీ లోపలనే అంటే రేపు మోదీ గారు తనకు కావాల్సిన వ్యక్తిని రాష్ట్రపతి తెచ్చుకుంటాడని, అద్వానీ గారిని రాష్ట్రపతి చేయాలని కొంతమంది కోరుతా ఉన్నారు. అందుకని మోదీ గారి వ్యక్తి రాష్ట్రపతి కావాలంటే ఇవాళ తమిళనాడు చాలా కీలకం. ఎందుకంటే మ్యాక్సిమం లోక్సభ మెంబర్స్ కానీ, రాజ్యసభ మెంబర్స్ కానీ, దాని తర్వాత అసెంబ్లీ శాసనసభ్యులు కానీ వాళ్ళ అన్నా డిఎంకే చేతిలో ఉంది. కాబట్టి ఆ అన్నా డిఎంకేని బీజేపీ గుప్పిట్లో పట్టుకుంటే మనం రాష్ట్రపతి ఎన్నిక ఈజీగా గెలవగలుగుతాం అనేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అందుకనే మొదలు పన్నీర్ సెల్వం, దాని తర్వాత ఈరోజు పన్నీర్ సెల్వం ఉన్నా కూడా అంటే పన్నీర్ సెల్వం కొత్త ఏం కాదు. పన్నీర్ సెల్వం టోటల్గా శశికళ నామిని నేను గమనించినంత వరకు ఇద్దరు కూడా తేవర్ కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళు. ఇవాళ జయలలిత గారితో మన శశికళకు ఉండేటువంటి అనుబంధంతో ఆవిడ ఏది చెప్తే అది చలామణి అయినది. ఆవిడ పైన ఎప్పుడు కేసులు వచ్చినా, ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగే పరిస్థితి వచ్చినా వారికి కావాల్సిన వ్యక్తిగా పన్నీర్ సెల్వంని శశికళ గారి సిఫారసు మేరకే అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ పన్నీర్ సెల్వంని శశికళని విడదీసి చూడలేం, వేరువేరుగా చూడలేం, ఒకరికొకరు పోటీ అనే పరిస్థితి లేదంటే లేదు. నాకు తెలిసినంత వరకు లేదు. ఒకవేళ పోటీ కనుకుంటే పన్నీర్ సెల్వం గారు ముఖ్యమంత్రిగా ఉండి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుండే. డెఫినెట్గా అటువంటిది ఏమీ లేకుండా నేను ఆవిడ పార్టీ జనరల్ సెక్రటరీ అయినది, జనరల్ సెక్రటరీ అయినట్టు కొద్ది రోజులకే ముఖ్యమంత్రి అవుతుందని చెప్తే రాజీనామా కూడా చేసినారు. రాజీనామా యాక్సెప్ట్ అయిపోయింది. ఆవిడ ఇప్పుడు అక్కడ ఉండేటువంటి లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కూడా ఎన్నుకోబడ్డది. ఇవాళ కేవలం ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తుంది అనేదే సందిగ్ధత. నేను అనుకోవడం ఆవిడతో ఒక మాట బీజేపీ మేము మీ ఎంబడి ఉంటాం, రాష్ట్రపతి ఎన్నికల్లో మీకు పూర్తిగా మీకు అండగా ఉంటాం అనేటువంటి మాట చెప్పించుకోవడానికే మీరు మాకు ఎస్ చెప్పండి, మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తాం. ఒక లేఖ రాశారు కూడా శశికళ. ఒకసారి విష్ణు చాలాసేపటి నుంచి లైన్లో ఉన్నారు. ఢిల్లీ నుంచి బీజేపీ నేత విష్ణు గారు చెప్పండి. మొత్తం మీదకి చర్చలో అనేక మంది మాట్లాడుతున్నారు, తమిళనాడు వ్యవహారంలో మీరు వేలే కాదు కాళ్ళు కూడా పెట్టారు, మొత్తం బాడీ కూడా అక్కడ పెట్టారని. శ్రీహరి నమస్కారం. చెప్పండి. అక్కడ నా అతిథులందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మన జంధ్యాల గారు కానీ లేకపోతే మిగతా పెద్దలు మాట్లాడిన అంశాల్లో ఒక విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఏదో కొన్ని ఎమ్మెల్యేలు ఉండి లేకపోతే ఏదో మేము ప్రభుత్వంలో ప్రత్యక్షంగా పరోక్షంగా నియంత్రించేటువంటిది ఉంటే ఇప్పుడు మాట్లాడిన ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి మన ప్రిడిక్షన్. అయితే భారతీయ జనతా పార్టీగా తమిళనాడులో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలా, ఎవరు ముఖ్యమంత్రి ఉండకూడదని ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం. భారతీయ జనతా పార్టీగా దాని మీద జోక్యం చేసుకునే అవకాశం లేదు. అయితే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే అందరి వేళ్ళు కానీ అందరి చూపులు కానీ ఢిల్లీ వైపు కానీ లేకపోతే రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి గవర్నర్ మీద కానీ లేకపోతే రాష్ట్రపతి భవన్ వైపు కానీ సహజంగానే ఇవన్నీ కూడా చూస్తాయి. అయితే ఏంటంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఈ గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి పార్టీలు, గవర్నర్ వ్యవస్థను అడ్డగోలుగా ఈరోజు వాడుకున్నటువంటి పార్టీలు, ప్రజాసంబంధంగా ఎమ్మెల్యేలు యడియూరప్ప లాంటి వ్యక్తి
ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి, ఓకే ఓకే కంప్లీట్ చేయండి ఒక్క కంప్లీట్ నిమిషం ఆగాలి అంటున్నా. గుమ్మడికాయల దొంగ అంటే మనం ఎందుకు ఇలా స్పందిస్తున్నాం నాకు అర్థం Right. ఓకే, కాదు. పెద్దవాళ్ళు ఒక్క నిమిషం అండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేసిందని పరోక్షంగా చెప్తున్నారు, మరి నేను అనట్లేదు. ఒకటి కర్ణాటకలో ఒకసారి ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీలో రోడ్డు మీదకి వచ్చి పెరేడ్ చేస్తే తప్ప గవర్నర్లు స్పందించినటువంటి పాపాను పోలేదు. కర్ణాటకలో గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తులు పరోక్షంగా యడియూరప్ప ప్రభుత్వాన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. గవర్నర్ వ్యవహార శైలి కూడా మనం గమనించాం. అయితే భారతీయ జనతా పార్టీ గవర్నర్ వ్యవస్థకు ఎంత గౌరవం ఇస్తుందంటే కాంగ్రెస్ పాలిత గవర్నర్లు ఈరోజు కూడా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ కాంగ్రెస్ నియమించినటువంటి గవర్నర్ మాకు అవకాశం ఉంది, లేదా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రోషయ్య గారు తమిళనాడు గవర్నర్గా ఉంటే బీజేపీ అధికారంలో ఉంది, మేము తొలగించాలనుకుంటే మాకు 24 గంటల సమయం. అయితే రాజ్యాంగ స్ఫూర్తి గౌరవించేటువంటి భారతీయ జనతా పార్టీగా ఒక్క గవర్నర్ కూడా తొలగించలేదు. కాంగ్రెస్ పాలిత గవర్నర్ ఆరోపణలతో కొన్ని రకాలుగా రాజీనామా చేశారు తప్ప తొలగించలేదు. విష్ణు గారు గవర్నర్ మీరు మాట్లాడినా ఒకసారి స్ట్రైట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్దాం. విష్ణు గారు స్ట్రైట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్దాం, నేరుగా సబ్జెక్ట్ లోకి వెళ్దాం. అంశాల్లో కర్ణాటక జార్ఖండ్ వ్యవహారాల్లో గతంలో కాంగ్రెస్ అలా వ్యవహరించింది అనే ఒక ఆరోపణ చేస్తున్నారు. ఇవాళ ఇందాక రవిశంకర్ గారు జంధ్యాల రవిశంకర్ గారు చెప్పినట్టుగా ఉత్తరాఖండ్ విషయంలో కానీ అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారాల్లో కానీ ఏం జరిగింది? బీజేపీ ఏదైనా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టిందా, లేకపోతే సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేయించుకుందా అనే ప్రశ్న వస్తుంది. వీటన్నిటినీ పక్కన పెడితే ఒక పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒకరు ఎన్నికైన తర్వాత ఏ గవర్నరు ఎందుకు అడ్డుకోదలుచుకున్నారు, ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? ఢిల్లీ నుంచి మీరు ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళినట్టే అదే విమానం ఢిల్లీ నుంచి నేరుగా చెన్నై కూడా వస్తుంది కదా. అక్కడ దిగి రాజ్యాంగబద్ధమైన ఒక సందిగ్ధత లేకుండా ఎందుకు చూడలేకపోయారు? ఇవి కీలకమైన ప్రశ్నలు. శ్రీహరి, ఒక్కటి ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ప్రతినిధులు పిలిచారు, పెద్దలు జందాల్ గారిని పిలిచారు, మా ఏఐసిసి కార్యదర్శి గారిని కూడా పిలిచారు. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ గవర్నర్ యొక్క పాత్రకు సంబంధించిన విషయంలో గవర్నర్ గారు నిర్ణయం తీసుకొని ప్రమాణ స్వీకారానికి సంబంధించిన మధ్యలో సుప్రీంకోర్టుకు సంబంధించిన వారం రోజుల్లో ఆమె మీద ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించినటువంటి ఒక తీర్పును మేము వారంలో వెలువరుస్తున్నాం అనేటువంటి ఒక షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా మనం కేసులు పెండింగ్ లో ఉన్నంత మాత్రాన మన ఒకరు పదవిలోకి రాకుండా అడ్డుకోలేరు. కేవలం తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే రాజ్యాంగ పరంగా పదవీచ్యుతం చేసే అవకాశం ఉంటుంది. అభియోగాలపై కానీ లేకపోతే ఇతరత్ర అంశాలంగా వాళ్ళని పదవికి దూరంగా ఉంచలేమనేది సత్యదూరం కాదు కదా. జయలలిత గారు సత్యదూరం కాదు న్యాయదూరం కూడా కాదు. అంటే కాదు ఆయన సోదరుడు విష్ణు ఒక్క నిమిషం స్ట్రైట్ క్వశ్చన్స్ కొన్ని. విష్ణు గారు మీరు లైన్ లో మళ్ళీ మీ దగ్గరికి వస్తా బీజేపీ పరిధిలో ఉండడు. ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా నేరుగా మీ దగ్గరికి రవిశంకర్ గారు ఇక్కడ రాష్ట్రపతి కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నారు. రవిశంకర్ గారు కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన వేసిన తర్వాత నేరుగా మీ దగ్గరికి వస్తా. నా సోదరుడు నా తమ్ముడు మా విష్ణు దాని మా ఇద్దరికి ఏ విధమైన విభేదాలు కానీ పార్టీ పరంగా కూడా ఏమి లేవు. నేను చెప్పేది ఏంటంటే పార్టీతో సంబంధం లేదని కూడా ఆయన నన్ను పార్టీ ఇద్దరు పిలిచారన్నారు. ఓకే, ఐ డోంట్ మైండ్. కారణాలు ఏంటంటే ఒక వ్యక్తి లిలీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వ్యక్తి కన్విక్ట్ అయిన ఒక్క నిమిషం ఆ సంతకం పెట్టినప్పటి నుంచి డిస్క్వాలిఫికేషన్ అప్లై అవుతుంది. ఎమ్మెల్యేగా అతను పదవి పోతుంది. అతను అప్పీల్ చేసుకున్నా కూడా కాదు, ఫైనల్గా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎక్విట్ అయితే వెనక్కి వస్తారు అని. ఇది కన్విక్షన్ గురించి. జయలలిత కానీ లేకపోతే శశికళ కానీ వాళ్ళ ఎక్విటల్ అయిపోయింది. ఎక్విటల్ అయిన తర్వాత జయలలిత గారు కంటెస్ట్ చేశారు. సాక్షాత్ ఒక హైకోర్టు ఎక్విటల్ అయిన తర్వాత కంటెస్ట్ చేశారు. కాబట్టి విష్ణు చెప్పే మా ఈ కథనాలకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, విష్ణు ఏమన్నారు, మాకు తమిళనాడులో ఒక ఎమ్మెల్యే లేడు, మాకేం లేదు, రవిశంకర్ గారు చెప్పింది కరెక్ట్ కాదని. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్లో పీపుల్స్ పార్టీ అని చెప్పి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ అనే దాంట్లో ఒక్క ఎమ్మెల్యే లేడు. వాడికి ఎమ్మెల్యే లేకుండా ఉత్తి పొలిటికల్ పార్టీ, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలో
కాంగ్రెస్ 43 మందిని తీసుకెళ్లి కూర్చోబెట్టి బీజేపీ వాళ్ళతో కలిసేసి అరుణాచల్ పీపుల్ పార్టీని వదిలేసి బీజేపీ పార్టీ కింద గవర్నమెంట్ ఫామ్ చేశారు. దానికి నేనే సాక్ష్యం, నేను ఆర్గ్యూ చేస్తున్నాను. రేపు 17వ తారీఖు అక్కడ ఆర్గ్యూ చేస్తున్నాను. విష్ణు చెప్పండి సార్. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కనుక మీరు పరిశీలిస్తే మీరు చెప్పిన దానికి దీనికి కృష్ణరావు గారు మీ దగ్గరికి వస్తా. రాష్ట్రంలో పార్టీనే కానీ వదిలిపెడతట్లేరు. మిగతా రాష్ట్రాలకి ఇక్కడ సంబంధమే లేదండి. చేయండి. అటు డిఎంకే కానివ్వండి, ఇటు కూడా చాలా పార్టీలు మార్చి వాళ్ళకి భయపెట్టాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలందరూ కూడా విష్ణు మీరు కంటిన్యూ చేయండి. శ్రీహరి సార్ వింటున్నారండి? శ్రీహరి వింటున్నారండి? శ్రీహరి చేయండి. ఈరోజు ఈశాన్య రాష్ట్రాలకు తమిళనాడు రాష్ట్రంలో ఏదైతే ఉందో ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీలోకి అధికారికంగా చేరడం జరిగింది. రేపు మీరు ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే తమిళనాడుకు ఈశాన్య రాష్ట్రాలకు మెలుగు పెట్టేటప్పుడు ఈ దేశంలో 30 నెలల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ఏదైనా సరే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైనా మేము ప్రత్యక్షంగా పరోక్షంగానే మీరు స్వేచ్ఛగా పరిపాలన చేసేదానికి అవకాశం ఇచ్చేసినాము. ఎక్కడ రాజకీయ జోక్యం లేదు. ఇప్పుడు తమిళనాడు విషయంలో కూడా ఏంటంటే గవర్నర్ పరిధిలో పనిచేస్తాడు. ప్రధానమంత్రికి సూచనలు, ప్రధానమంత్రికి నివేదికలు ఇవ్వచ్చు, కానీ మేజర్గా ఆధారం ఏంటంటే రాష్ట్రపతి ఆధారంగా పనిచేస్తారు, రాష్ట్రపతి నిర్ణయానికి ఆధారంగా పనిచేస్తారు. సుప్రీంకోర్టు జస్టిస్ కానీ లేకపోతే రాష్ట్రపతి ఇచ్చేటువంటి నివేదిక కానీ మనలాగా టీవీల మీద మనం కూడా ఇక్కడ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి గవర్నర్లకు, స్పీకర్లకు, రాష్ట్రపతికి పదవులకు మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశానికి మనం వెసులుబాటు ఇవ్వాలి. మనము ఒక 2 నిమిషాల్లోనో 5 నిమిషాల్లోనో మనం ఒక ప్రిడిక్షన్ కి వచ్చి గవర్నర్ వ్యవస్థ అంతా అయిపోయిందని మనం చెప్పడం అనేటువంటి కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇంకా గవర్నర్ ఆయన నిర్ణయాన్ని ప్రకటించలేదు, ఆ లోపల రాజకీయ సంక్షోభం అందుబాటులో కూడా లేదు. వాళ్ళ పార్టీ ఎవరినైనా ముఖ్యమంత్రి పెట్టుకోవచ్చు. ఇప్పుడు విష్ణు చెప్పేది ఎట్లా ఉందంటే రెస్పెక్ట్ అంటే ప్రెసిడెంట్ పాలిస్తాడు ఈ దేశాన్ని, ప్రెసిడెంట్ కూడా పాలించాడు. రాష్ట్రపతి కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయాల ప్రకారం నడవాల్సిందే. కేసులే కొలబద్ద అయితే నరేంద్ర మోడీ కూడా కేసులు ఉండగానే ముఖ్యమంత్రి అయ్యారు, కొన్ని కేసులు ఇంకా పూర్తి కాకుండానే ప్రధానమంత్రి కూడా అన్ని విషయాల్లో తీర్పు రాలేదు. జయలలిత మొదటిసారి, రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ శశికళ ఆమె స్వభావం, ఆ సమస్య వేరు. ఇంతవరకు గవర్నర్ కార్యాలయం ఎందుకు మౌనం పాటిస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కోర్టులో కేసు ఉంది కాబట్టి ఆపుతానడానికి రాజ్యాంగం ఏమైనా హక్కు ఇస్తుందా కేంద్రానికి కానీ విద్యాసాగర్ రావు కానీ? ఇస్తుంటే ఆ విషయమే చెప్పండి స్పష్టంగా. మేము ఆ కేసు వచ్చిన తర్వాత చెప్తామని ప్రిడిక్ట్ చేస్తుంది ఎవరు? కేసులో తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తుందని ప్రిడిక్ట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీనా? ఇంకో మాట వారు చెప్తున్నారు డిఎంకే అన్నా డిఎంకే చాలా అజేయమైనవి. రెండు అయితే బీజేపీతోనూ అటు కాంగ్రెస్తోనూ కలిసి పబ్బం గడుపుకోవడం తప్పితే ఇంకా వేరే వ్యవహారమే లేదు. ఇప్పుడు బీజేపీ అత్యుత్సాహం అక్కడ జయలలిత అంత అనుమానాస్పదంగా ఉంటే ఇప్పటి వరకు ఆ నివేదిక అడగకుండా దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే పాత్ర బీజేపీ కేంద్ర మంత్రులు ఎందుకు తీసుకున్నారు? దానికి సమాధానం లేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అంతర్గత వారసత్వ యుద్ధంలో మీరెందుకు తలదూర్చారన్న దాంట్లో కూడా సమాధానం లేదు. కాబట్టి రాజకీయంగా మీరు నిర్వహిస్తున్న పాత్ర అనుమానాస్పదంగా ఉంది. రాజ్యాంగ రీత్యా మీరు నిర్వహించాల్సిన పాత్ర మీరు నిర్వహించడం లేదు. ఇంకా చివరగా మీరు పెద్దగా కాంగ్రెస్ను కాంగ్రెస్ కూడా తప్పులు చేసింది, రామారావు గారు అది సమస్య కాదు. కానీ మీరు ఉత్తరాంచల్లో అరుణాచల్ ప్రదేశ్ లో చేసినంత ఘోరంగా ఈ దేశంలో. కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కృష్ణారావు గారి దగ్గరికి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్. తమిళనాడు పరిణామాలపై డిస్కషన్ కొనసాగుతుంది. కృష్ణారావు గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణారావు గారు, మొత్తం మీదకి తమిళనాడులో జరుగుతున్న పరిణామాల ప్రభావం కేవలం మీ రాష్ట్రానికే కాదు, దేశంలో రాజ్యాంగపరంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు కానీ, రాజ్యాంగపరమైన హోదాల్లో ఉన్న పెద్ద మనుషులు కానీ రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు, చట్టాన్ని పట్టించుకోవట్లేదు, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను పట్టించుకోవట్లేదు, ఒక తప్పుడు సంప్రదాయాలకు వెళ్తున్నారు, తప్పుడు విధానాల జోలికి పోతున్నారు, ఒక రకమైన సంకేతం వస్తుంది. సార్ ఒక్క విషయం చెప్పాలండి. చెప్పండి. దీంట్లో కోర్టు కూడా కొన్ని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత తమిళనాడు రాష్ట్రానికి రావాల్సినటువంటి కావేరీ నీరు కర్ణాటక రాష్ట్రం విడుదల చేయలేదు. దానిలో సుప్రీంకోర్టు ఇంతవరకు దాని చర్యలు తీసుకోలేదు.
వాళ్ళు కర్ణాటక వాళ్ళు మేము ఇవ్వమంటున్నారు వాటర్, అదొక పక్క పెడితే శశికళ గారు అంత్యక్రియల సమయంలో జయలలిత గారిని మెరీనా బీచ్లో అంత్యక్రియలు చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర శశికళ గారు వచ్చి జయలలిత గారి మీద పెట్టినటువంటి జాతీయ జెండా నాకు ఇవ్వమని చెప్పి నాకు అడగలేదు. ఆ జాతీయ జెండాను ఎవరు ఇచ్చారండి? కేంద్ర ప్రభుత్వం వారు మిలిటరీ సైనికుల ద్వారా జయలలిత గారు ఇవ్వడం జరిగింది. అప్పుడే ఒక క్లారిఫికేషన్ వచ్చేసింది, అన్నాడీఎంకే పార్టీకి జయలలిత గారు వారీసులు శశికళ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ రోజు. అప్పుడే ఒక సంకేతం తర్వాత ఇచ్చింది అంటారు. అవును, అప్పుడే ఇచ్చింది సార్. తర్వాత పన్నీర్సెల్వం గారు రాజీనామా ఆయనకే ఆయన చేశారు, కానీ ఇంకెవరు బలవంత పెట్టలేదు. ఆయన కనుక కేంద్ర ప్రభుత్వం లేదా ఇంకెవరో బలమో డిఎంకే బలం కనుకుంటే 2 రోజులు వెయిట్ చేసి ఉండొచ్చు కదా, నాకు ఈ బలం ఉంది నాకు ఇవ్వండి నేనే ముఖ్యమంత్రిగా ఉండి. ఆయన వచ్చేసి ఒకప్పుడు ఎట్లా వచ్చాడంటే ఆయన పాలిటిక్స్కి దినకరణ గారు అని చెప్పని శశికళ గారు అక్క కొడుకు ఎంపీగా పోటీ చేస్తుంటే ఆయన పక్కన పనిచేసిన వ్యక్తి ఆయన. అదే విశ్వాసం ఇప్పుడు కూడా చూపిస్తున్నాడు ఆయన. అంతేగాని నా యొక్క పరిధి ఎంతవరకేనో మీరు అడిగితే ఏం చేయనా చేసే మనిషి అని చెప్పే కానీ రైట్. నాకు యొక్క పార్టీలో ఒక పటుత్వం ఉండదని చెప్పి ఇంత నిరూపించుకోలేకపోయాడు ఆయన. మొత్తం మీద మీ గవర్నర్ తప్పు కాదు, ఆయన వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో సామాజికుడు కావచ్చు. గవర్నర్ ఇవాళ రేపో పిలవబోతున్నారని నమ్మకంతో ఉన్నారు. అది మీరు కూడా స్క్రోలింగ్ చేస్తున్నారు కదా. 100% గవర్నర్ గారు వస్తున్నారు, శశికళ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. కారణం ఏంటంటే అంటే ఈ రోజు మొత్తం 36 గంటల ఈ సమయంలో వచ్చే వారం లోపల మేము నిలువరించినటువంటి కోర్టు తీర్పుని సూటిగా ఒకే ఒక ప్రశ్న సార్, ఈ 36 గంటల సమయంలో శశికళ నేతృత్వంలో అన్నా డిఎంకేకి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక డీల్ కుదిరిందా, సెటిల్మెంట్ కుదిరిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. కుదిరిందంటారా లేదంటారా? సార్ ఒక్క విషయం చెప్పాలండి. జయలలిత గారు బతికున్నప్పుడు అనేకమైన కేంద్ర పథకాలని ఇక్కడ నిరాకరించడం జరిగింది. ఏ బిల్లు కూడా ఇక్కడ ఉండే ఎంపీలు దాన్ని బలపరచలేదు. అటు రాజ్యసభలో కానివ్వండి, అటు పార్లమెంట్లో కానివ్వండి. ఓకే, జయలలిత గారు మరణించిన తర్వాత అనేక బిల్లు, జిఎస్టీ బిల్లు అయితేనేవి, ఆహార పథకాలు అయితేనేవి, ఉదయ పథకం అయితేనేవి అన్నీ కూడా వరుసగా వీళ్ళు పాస్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాకు తగాదా వద్దు అనే దూరంలోనే అన్నాడీఎంకే ప్రభుత్వం పోతూ ఉంది. ఇప్పుడు ఓకే, మళ్ళా కొత్తగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావటము, గవర్నర్ గారి యొక్క ఆయుధంగా వాడుకోవటము. అదే సెటిల్మెంట్ జయలలిత ఉన్నప్పుడే కుదిరిందంటారు. ఒకసారి సార్ చిన్నారెడ్డి సార్ కాదు జయలలిత గారు మరణించిన తర్వాత పెండింగ్ లో ఉన్న అనేటువంటి బిల్లులు పాస్ కావడం జరిగింది. ఒక కేంద్ర ప్రభుత్వంతో అన్నా డిఎంకేకి మొదటి నుంచి కూడా అంటే మోడీ ప్రధాని అయిన తర్వాత వరుసగా ఒక గతంలో బీజేపీ ప్రాంతీయ పార్టీ, డిఎంకే జాతీయ పార్టీ. ఓకే, చెప్పండి. కాబట్టి మాకు వాళ్ళకు ఒప్పందాలు ఉంటాయి. మాకంటే చాలా పెద్ద పార్టీ కదా అది. అటు శ్రీహరి ఒకటి ఎన్నికలలో జరుగుతున్న పరిణామాల గురించి రాజకీయంగా విమర్శించవచ్చు. అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీకి కొంత సమయం నాకు ఇస్తే రవి గారు చెప్పాలి. ఎన్నికలకు ముందు జయలలితతో ప్రధాని మోడీ భేటీ, తదనంతర పరిణామాలను రవి గారు చెప్పాలి. ఒక్క జిఎస్టీ బిల్ విషయంలో తప్పితే మిగిలిన అన్ని విషయాల్లో అన్నాడీఎంకే పూర్తిగా మోడీని సమర్థించింది. ఇంకోటి అయోధ్య విషయంలో చర్చ జరిగినప్పుడు కూడా ఈ దేశంలో కాంగ్రెస్ను సమర్థించిన, బీజేపీని సమర్థించిన ఒకే ఒక పార్టీ ఏదైనా ఉంటే అన్నాడీఎంకేనే. అంతకుముందు నుంచి కాస్త బ్రాహ్మణేతర ఉద్యమం, నాస్తికత్వం ఇటువైపు ఉన్నదాన్ని పూర్తిగా అటువైపు నడిపింది కూడా అన్నాడీఎంకేనే. అన్నాడీఎంకేలో వచ్చిన ఒక మార్పు జయలలిత వ్యక్తిగత కేంద్రీకరణకు దీనికి సంబంధం ఉంది. వెంకయ్య నాయుడు గారికి బాగా సంబంధాలు ఉన్నాయి. మరి ఆ రకంగా సంబంధాలు ఉన్నటువంటి పార్టీకి బీజేపీగా మేము ఎందుకు ఇబ్బంది పెడతాము? మాకు అవసరం మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా మిత్రపక్షమైన పార్టీగా వ్యవహరిస్తుంది. రవి గారు అంటున్నారు మీరు ఇబ్బంది పెట్టట్లేదు, మీ సర్కిల్ దాటి వెళ్ళకుండా మీరు చెప్తున్నారు బీజేపీకి దగ్గర ఉంది అయోధ్య విషయంలో సహకరించి. కాబట్టి జయలలిత మరణావస్థలో ఉన్నప్పుడు లేదా ఆల్రెడీ సందేహాస్పదంగా ఉన్నప్పుడు మీరు జోక్యం చేసుకొని కుదిర్చారు. ఎందుకనంటే 20 స్థానాలు అటు ఇటు అయితే తమిళనాడులో ప్రభుత్వం మారుతుంది, అక్కడ కేంద్రం యొక్క పాత్ర చాలా కీలకం అవుతుంది. ఏమాత్రం కాబట్టి అక్కడ మీరు రాజకీయం చూస్తున్నారనేది. రెండోది వారు అన్నట్టు రాష్ట్రపతి ఎన్నికల్లో మీతో రీఎన్ఫోర్స్ చేసుకునే ప్రయత్నం ఇదంతా కూడా. అంతకంటే గతంలో
డిఎంకే సార్, కూడా ఇక్కడ మాకు అన్నా శశికళ DMK సార్, ఒక్క నిమిషం అండి. DMK కూడా ఒక్క శశికళ నిమిషం. మీ పార్టీ మీకు మళ్ళా ఒక విషయం చెప్పాలండి. లోకల్ కేరళ నాయకత్వం కమ్యూనిస్టులు అభ్యంతరం ప్రభుత్వానికి కూడా వ్యక్తం ఇబ్బందులు వస్తే కూడా ఏమంటారు? రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాం తప్ప తమిళనాడులో ఒకవేళ కేరళలో ఇప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు పార్టీ దుర్మార్గంగా DMK తో వ్యవహరిస్తున్నారు, అక్కడ ప్రజలు alliance లో నమ్ముతున్నారు, శాంతి భద్రతలు అందుకని విఘాతం ఇదిగో కలిగి కమ్యూనిస్టుల తర్వాత తిడుతులే ఇప్పుడు తమిళనాడు ఓకే, గురించి ఓకే, మాట్లాడు. విషయం. కమ్యూనిస్టులు తింటారు ఇప్పుడు హడావుడు ఎందుకు? సమయం అన్ని సమయం తక్కువ. రాష్ట్రాలకు ఏ రకమైనటువంటి సమయం అక్కడ తక్కువ. శివసేన అడ్డం సమయం తిరుగుతుంది తక్కువ. వాళ్ళకు. రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా మారండి. ఒక్క నిమిషం కృష్ణరావు గారు దయచేసి వినాలి. కృష్ణరావు గారు ఎందుకు మారుతారు సార్ మాఫియా రాజకీయాలు? కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో సమయం తక్కువ ఒక్క ఉంది. ఎమ్మెల్యే కూడా కప్పదాడు చేయరండి. సమయం తక్కువ ఉంది. గోడదూకి వెళ్ళి ఆ సాంప్రదాయం తమిళనాడు లేదు. సమయం తక్కువ ఉంది. ఒక్క నిమిషం కృష్ణరావు గారు కమ్యూనిస్టులు అవునండి. కేరళలో ఓకే. రోజు ఊతకోచకు వస్తున్నారు ప్రజలను. లేదా కేరళలో సమాజంలో కేరళలో చేస్తున్నారు. కేరళలో శాంతి ఎవరు భద్రతలు ఎవరు విఘాతం అది వేరే చర్చ వేరే చర్చ పోతాం విషయం వేరే చర్చలో. గుజరాత్ ఏమో వేరే ప్రశాంత చర్చలో సీమగా పరిఢవిల్లింది. ఓకే. అక్కడ కేరళనే ఓకే, ఏ విష్ణు మాట్లాడితే కూడా మరి రాజకీయ కక్ష కూడా సందర్భాలు ఉండాలి. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో అలయన్స్ లో ఉంది. అక్కడ ఊచకోత మన రవి గారు చెప్పినట్టుగా అన్నా డిఎంకే సిపిఎం బీజేపీ పార్టీతో కేంద్ర ప్రభుత్వంతో చాలా సన్నిహితంగా పెట్టి మెలుగుతూ చూడరాదు. అన్ని విషయాల్లో కూడా. అందుకని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్న డిఎంకేతో అలయన్స్లో ఉంది కాబట్టి వారు వ్యతిరేకంగా మాట్లాడిండొచ్చు. ఇవాళ అన్నా డిఎంకేకు ప్రధాన శత్రువు ఎవరంటే డిఎంకేనే. డిఎంకే తప్పకుండా అపోజ్ చేస్తుంది. మీరు ఈ శశికళ వ్యవహారంలో ఓ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కొనసాగుతుంది ఇతరత్ర అంశాలు. కానీ ఒక జాతీయ పార్టీగా కేంద్ర స్థాయిలో ఒక జాతీయ పార్టీగా మీరు చాలా స్ట్రెంగ్గా ఉండేటప్పుడు అనేక అంశాల్లో గట్టిగా ఫైట్ చేస్తున్నప్పుడు ఈ ఇష్యూని ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక రకమైన సందేహం కూడా ఉంది. తమిళనాడు వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ ఎందుకు క్లారిటీ లేదు? చిదంబరం ఏం చెప్తున్నారంటే శశికళకి అంత అవకాశం ఇవ్వకుండా కొన్నాళ్ళు వేచి చూసే దూరం ఉంటే మంచిదే అని ఒక రకమైన కామెంట్ కూడా చేసిన నేపథ్యంలో అంటే ఇప్పుడు చిదంబరం గారు సీనియర్ నాయకుడు, న్యాయ కోవిదుడు, ఎవరం కూడా కాదనం. కానీ అది పార్టీ అంతర్గత వ్యవహారం, అన్నా డిఎంకే అంతర్గత వ్యవహారం. ఇవాళ పన్నీర్ సెల్వం గారు ముఖ్యమంత్రిగా ఉంటారా, ఆయన రాజీనామా చేసి శశికళ గారిని ఎన్నుకొని ముఖ్యమంత్రి చేస్తారా, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ మనం అంటే అన్నా డిఎంకేతో విభేదించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో అలియన్స్. ఈ అంశాన్ని తమిళనాడు సరిహద్దు లోపలే చూడాలి కానీ దాన్ని ఇది బయటకు డిఎంకే తీసుకురావద్దు. వైఖరి అండి. చిదంబరం చెప్పింది డిఎంకే కూడా చెప్తుంది అన్నమాట. అదే డిఎంకే కూడా చెప్తా ఉంది కాబట్టి డిఎంకే కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారంగా ఈ చెప్తా విషయంలో ఉండొచ్చు. చిదంబరం గారిది అంతే తప్ప పిలవని ఇంకేం ఇంటికి కాదు. పెళ్లికి వెళ్ళినట్టుగా ఉంది. కృష్ణరావు పిలవని ఇంటికి పెళ్లికి వెళ్ళినట్టుగా ఉంది చిదంబరం గారి విషయం ఇందులో. పిలవల చిదంబరం గారిని రైట్ మీరు చెప్పండి, సలహా ఇవ్వండి అని. ఆయన వచ్చేసి వాళ్ళ ఆయన ఒక సార్, నాయకుడు, వాళ్ళ జాతీయ చిన్న నాయకుడు, పార్టీ కామెంట్ ఇక్కడ చేసే తమిళనాడు అధికారం ఆయనకు రాష్ట్రంలో ఉంది. ఎన్నో వర్గపోర్లు ఇక్కడ. సార్ దేశంలో ప్రతి పౌరుడు మాట్లాడొచ్చు సార్. దానికి ఉంది ఏముంది? కాదు. ఓ కేంద్ర మంత్రి ఆయన ఎందుకు ఆయన 78 మాట్లాడకూడదు? నుంచి ఇప్పటికి 7 సార్లు ఎంపీగా ఎంపీ 7 సార్లు ఎన్నికైన వ్యక్తి కేంద్ర మంత్రి. శశికళ కంటే ఖచ్చితంగా ఆయన మెరుగైన అనుభవం ఉండేటువంటి నాయకుడు తప్పకుండా ఒకటేనండి. ఇక్కడ రాజ్భవన్ కానీ కేంద్రం కానీ రాజ్యాంగబద్ధంగా వివరణ ఇచ్చుంటే ఈ సమస్య వచ్చేది కాదు. రాజ్యాంగబద్ధంగా వివరణ ఇవ్వకుండా సందేహాలకు అవకాశం ఇచ్చింది. వారు అన్నట్టుగా ఒడంబడికలు డీల్స్ కుదుర్చుకుంది కేంద్ర ప్రభుత్వం. రేపు పొద్దున ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఇక్కడ సమస్య ఎక్కడంటే రేపు నిజంగా ఎన్నికైన నాయకుడిని కూడా ఇలాగా ఆపి ఒక 3-4 రోజులు వ్యవధి తీసుకునే పరిస్థితి కేంద్రానికి వస్తే ప్రజాస్వామ్యం ఏమవుతుంది అనేది ప్రశ్న. ఒక్క నిమిషం ఫైనల్ మీ దగ్గరికి వస్తా. ఫైనల్ మీ దగ్గరికి వస్తా. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఇందాక రవి గారు ఒక కీలకమైన విషయం. రేపు నిజంగా ఎమ్మెల్యేల మద్దతు ఉండి అన్ని శక్తి సామర్థ్యాలు ఉండి లేకపోతే రాజ్యాంగపరంగా ఒక ప్రాసెస్ పరంగా ఎన్నికైన వ్యక్తిని కూడా ఇప్పుడున్న ఒక ఉదాహరణగా చూపి ఇప్పటి పరిస్థితిని ఉదాహరణగా చూపి కొన్ని రోజులు ఆపితే ఏంటి పరిస్థితి అని ఒక రకమైన క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా రాజ్యాంగ సంక్షోభం అండి. మధు కోడా లాంటి వాడు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని, ఏ పార్టీకి సంబంధం లేని మధు కోడాని ముఖ్యమంత్రి చేసిన ఈ దేశము, ఆ రోజున ఏ విధమైన అభ్యంతరాలు తెలియజేయని ఈ రాజ్యాంగము ఇవాళ అంటే ఏంటంటే జగదంబిక పాలు ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. అటువంటి ఈ దేశంలో ఉన్నట్టుండి మనకు కనుక ఈ శశికళ అనే ఒక వ్యక్తి, పన్నీర్ సెల్వం అనేవాడు తన చేయి జారిపోయి ఏఐడిఎంకే పార్టీని పూర్తిగా తీసుకెళ్ళి బీజేపీ పార్టీకి తన కాపాడతాడేమో అని ఒక భయంతో ఖచ్చితంగా ముందుకొచ్చి పార్టీని కాపాడుకుందామని ఆవిడ ముందుకొచ్చి పార్టీని చేతికి తీసుకుందాం. ఇవాళ పరిస్థితిలో దాన్ని రాజకీయంగా అసలు కోర్టుకి ఏం పనండి? కోర్టు లేచి నుంచుని ఒక పక్కన జల్లికట్టుకేమో జడ్జిమెంట్ ఆపుతాను, ఇంకో వారం రోజులు జల్లికట్టు పూర్తి చేసుకోమంటుంది. ఇక్కడేమో ఇది ఆపండి, మేము జల్లికట్టు ఈమె మీద జడ్జిమెంట్ చెప్పబోతున్నాం. రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిన పరిధిలో ఆహ్వానం పంపట్లేదు, తాత్సారం చేస్తున్నారని చెప్పి
కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందంటారా ఈ పరిస్థితుల్లో? దేవరండి అసలు ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? అన్నా డిఎంకే తరపున అసలు ఇప్పుడు ఎవరున్నారు అక్కడ ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు. ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ అంతా పోయింది. క్యాబినెట్ అంతా పోయిన తర్వాత ఒక రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రానికి క్యాబినెట్ లేడు, గవర్నర్ గారు ఎవడు లేడు. నేడో రేపో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఉండి 32 మంది మంత్రులు తీసేసి అన్ని పోర్ట్ఫోలియోలు తీసుకుని ఎన్టీ రామారావు నడిపారు. పర్వాలే, ముఖ్యమంత్రి అనేవాళ్ళు లేకుండా మంత్రులు అనే వాళ్ళకి అసలు క్యాబినెట్ ఎక్కడగా? ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత క్యాబినెట్ రికమెండ్ చేస్తారు. క్యాబినెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు క్యాబినెట్ లేక, ముఖ్యమంత్రి లేక రాజ్యం ఎక్కడ నడుస్తుంది? రాజ్యాంగం ఎక్కడ నడుస్తుంది? ఇప్పుడున్న ఆల్రెడీ క్రియేటివ్ సారీ రవి గారికి ఒక ఆపద్ధర్మం అనేది లేదు. వినండి, ఆపద్ధర్మం ఎప్పుడు వస్తుంది అంటే రవి గారికి బాగా తెలుసు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ 20 రోజుల మంత్రులు గారు ఉన్నారండి. మంత్రులు రాజ్యాంగ విషయంలో రవిశంకర్ చెప్పిందంత ఏకీభవిస్తున్నాం, కానీ శశికళ ఏదో పార్టీని కాపాడుకోవాలనే మహోన్నత లక్ష్యంతో ఆమె వస్తున్నారనే దాంతో నేను ఏకీభవించి, ఈ విధంగా కనుక తెర వెనక ఉన్న వ్యక్తులు, అంతఃపుర కుట్రదారులు అధినేతలు అయిపోతే దేశం ఏమైపోతుందనేది పెద్ద ప్రశ్న. విష్ణు రాజ్యాంగ పరంగా సున్నితమైన చాలా కీలకమైన అంశాలు ఇక్కడ వెలుగులోకి వస్తున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా లేరు, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరు. ఒక విధంగా రాజులేని రాజ్యం ఆధునిక భారతదేశ చరిత్రలో రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఒక రాజ్యాంగ పరంగా ఒక వ్యక్తి లేకుండా అక్కడ పాలన ఎలా కొనసాగుతుంది, ఇది ఎలా సాధ్యమని ఒక రకమైన ప్రశ్న వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి ఏదైనా సమాధానం చెప్పగలదా, లేకపోతే ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి త్వరగా ఏమైనా చర్యలు తీసుకోగలదా? 356 ఇంపోజ్ చేసి అర్జెంట్గా గవర్నర్ రూల్ ఇంపోజ్ చేయాల్సిందే. దేర్ ఇస్ నో ఛాన్స్. 356 ఇంపోజ్ చేయాలి. సార్ వెరీ సారీ సార్. రైట్. తమిళనాడు రాష్ట్రంలో ప్రకటించకనే ఒక్క నిమిషం ఆగండి. రైట్ సార్, ఆర్టికల్ 3 శ్రీహరి 24 గంటల్లో గవర్నర్ గారి నిర్ణయం కానీ తీర్పు కానీ ఇంకా వెలువడకనే మనం ప్రెడిక్షన్ లేకొచ్చి అక్కడ ఏదో రాజ్యాంగ సంక్షోభం జరగబోతుంది అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు మన దగ్గర సమాధానం ఉండవు. భారతీయ జనతా పార్టీగా తమిళనాడు ప్రజల మీద విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. అక్కడ ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు. అక్కడ వాళ్ళ పార్టీ అన్నాడీఎంకే ఎవరిని ముఖ్యమంత్రిని పెట్టుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వంగా మేము ఖచ్చితంగా 100% సహకరిస్తాము. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సందర్భంలో మేము రాజకీయ అవసరాలు వాడుకోలేదు. ఈరోజు వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వస్తారు. దానికి సంబంధం లేదు. గౌరవించేటట్టు ఇప్పుడు బీజేపీ గౌరవిస్తుంది. గవర్నర్ సరైన నిర్ణయం తీసుకుంటాడు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము అడ్డగోలుగా గవర్నర్ అడ్డపెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి దినస్థితికి రాము. ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో జార్ఖండ్లో ఎమ్మెల్యే చేసింది వాళ్ళే. అవినీతిలో కూరుకుపోయినటువంటి ఆ ఎమ్మెల్యేని ఒక్కరిని పట్టుకొని అధికారాన్ని ఉపయోగించింది కాంగ్రెస్ పార్టీ. గవర్నర్లతో ఈ దేశాన్ని పరిపాలించేది, రాష్ట్రపతితో ఈ దేశాన్ని పరిపాలించే దుష్ట సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రారంభం చేసి బీజేపీ ముగింపు పలికింది. ముఖ్యమంత్రి రాజీనామాని యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఏ విధమైన అధికారం ఉందండి దీని గురించి మాట్లాడడానికి? ఆల్రెడీ ముఖ్యమంత్రి రాజీనామాని యాక్సెప్ట్ చేసి రవి గారు చెప్తున్నట్టుగా ఆల్రెడీ ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకురాలుగా శశికళ ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అక్కడేదో మేమంతా కాపాడుతాం, లేకపోతే మేమంతా కొత్తగా చేయదలుచుకున్నాం అని చెప్పి ఒక రకమైన ప్రకటనలు చేయడంలో చేశాడు. ఆయనేమి కాంగ్రెస్ పార్టీ మాదిరి నిరుద్యోగులకు కృష్ణారావు గారు చివరి మాట ఏంటి? మొత్తం తమిళనాడులో ఈ సందిగ్ధతకి తెరదించే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే ఇంకా కొనసాగుతుందా? సార్ ఏం లేదండి, గవర్నర్ గారు నేడో రేపో రావడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చెప్పారా? తెలుస్తుంది కానీ మీకు తెలియదు కదా. చెప్తున్నారు అధికారికంగా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న వక్తలంతా గట్టిగా చెప్తున్న మాట, రాజ్ భవన్ ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క ప్రకటన చేయలేదు. అదే సార్, ఎందుకు చేయలేదు? అవునండి, రైట్.
అదే సార్, అది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం రాజ్భవన్ వర్గాలు చెప్పాల్సిన విషయం మనం చెప్పలేం కదా. రైట్ వాళ్ళు వచ్చేసి ఓకే టైం అయిపోయింది తెలియదు. ఓకేనండి. ఇది వాటి ఫోర్త్ ఎస్టేట్ లో పార్టిసిపేట్ చేసిన తెలకపల్లి రవి గారికి, జంధ్యాల రవిశంకర్ గారికి, అలాగే చెన్నారెడ్డి గారికి, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, అలా చెన్నై నుంచి ద్రవిడ దేశం పార్టీ నాయకులు కృష్ణారావు గారు లైన్లో పాల్గొన్నారు. రేపటి ఫోర్త్ ఎస్టేట్లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.